ఏపీ డిప్యూటీ సీఎం పాలన ఎలా అనిపిస్తుంది బ్రో? ఓకే బ్రో, మనం ఏంటంటే ఇంకా ఇప్పుడు కొత్త కదా, ఇంకా స్టార్టింగ్లో ఉన్న 1 year మ్యాక్స్ కంప్లీట్ అయింది అనుకుంటా. అయితే ఏంటంటే మనకి చూడాలి మరి, ఇంకా స్టార్టింగ్లో ఉన్నాడు కాబట్టి ఆయన చూడాలి ఇంకా ఎలా ఉండబోతుంది ఏంటి. ప్రజెంట్ అయితే ఓకే నా, ఇట్స్ ఫైన్. ఆయన ఇంకా అమలుపరిచిన కొన్ని చెప్పిన వాగ్వాదాలు ఉన్నాయి, అవి ఇంకా అమలుపరుస్తాడా, ఇంకా కొన్ని ఉన్నాయి కదా, చూడాలి మరి ఏం జరుగుతుంది ఏం సంగతి అని చెప్పి. అంటే జగన్ మేళ పవన్ కళ్యాణ్ మేళ ఇద్దట్లో ఎవరి పరిపాలన బాగా నచ్చింది? మనం ఏంటంటే ఒక వ్యక్తిని చూస్తే మనం ఒక అవగాహనకు వచ్చింది, ఆయన మనతో మాట్లాడితే ఒక అవగాహనకు వచ్చింది అనమాట. ఆయన మాట్లాడే మాటలు ఓకే, పవన్ కళ్యాణ్ గారు మంచిగానే అని చెప్పారు, హామీలు అమలుపరిచారు. అమలుపరచడానికి కొద్దిగా టైం పడుతుంది, చూడాలి. ఎందుకంటే జగన్ గారి పాలన చూసాము, ఆయన కొన్ని వదిలేసి ఉన్నాయి, కొన్ని చేసిన ఉన్నాయి, మంచి చేశారు, చెడు చేశారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. ఇంకా స్టార్టింగ్ కాబట్టి ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళే కొద్దీ ఆయన ఏం చేస్తాడు, ఇంకా ముందస్తుగా ఏపీ ప్రజలకి ఎలా ఉండబోతుంది ఏంటి సంగతి చూడాలి మరి. ఓవరాల్గా రాబోయే రోజుల్లో సీఎంగా నిలబడే అవకాశాలు ఉన్నాయా డిప్యూటీ సీఎం గారు? అవకాశాలు ఉన్నాయి గురు. ఎందుకంటే ఆయన ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సినిమాలు చేసుకుంటే ఎన్నో కోట్లు వస్తాయి ఆయనకి, అవన్నీ వదిలేసి ఆయన రాజకీయాలకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళు 2 సార్లు ఓడిపోయాడు. ఇట్లా మాటలు బట్టి చేసుకోవడంత అవసరం ఆయనకి లేదు, అవసరం లేదు. కానీ మన తెలుగు వాళ్ళు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, మొత్తం అంతా మంచిగా ఉండాలని చెప్పి ఆయన రాజకీయాల్లో దిగాడు. ఈ డబ్బులు ఇవన్నీ వదిలేసి బాగుపడాలని కోరుకుంటాను కాబట్టి చూడాలి మరి, ఆయన చేస్తాడనుకుంటున్నాము, మంచిగా ఉంటాయని కోరుకుంటున్నాము.